రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని కాంగ్రెస్ సర్కార్ అమ్మే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ టైంలో అంతా సెట్ చేసి పెడితే మాయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం దళారీల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. కోహెడకు బదులుగా ఏపీతో వివాదంలో ఉన్న దిల్ భూముల్లో మార్కెట్ పెట్టాలని చూస్తోందని అన్నారు హరీష్ రావు. దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది. ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటది. జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు. ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుండు. ఆడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కండుపడ్డది. ఇది మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయే వాళ్ళకి తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కండుపడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని.